ఎన్నో పొత్తులు మరెన్నో పై ఎత్తులు. ఒకరిది పోరాటం, మరొకరిది ఆరాటం. ఉవ్వెత్తున ఎగిసిన పార్టీ ఒకవైపు, అంతర్మథనంలో ఉన్న పార్టీ మరోవైపు. అధికారం కోసం కొందరు, ఆందోళన బాటలో మరికొందరు. ఈ రెండూ కాకుండా వివాదాల బాటలో ఇంకొందరు. ఇలా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఈ ఏడాది చిత్ర విచిత్రంగా కొనసాగింది. 2025లో తెలంగాణ పొలిటికల్ వేవ్ ఎటు సాగింది? ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాయి? ప్రజల్లోకి ఏ పార్టీ ఎక్కువగా చొచ్చుకుపోయింది? సాక్షి అందిస్తున్న స్పెషల్ తెలంగాణ పొలిటికల్ రౌండప్. 2025 హస్తం పార్టీకి కలిసొచ్చిందా? పీసీసీ పాదయాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా? వరంగల్ పంచాయతీకి ఎండ్ కార్డు పడిందా? జూబ్లీహిల్స్ బైపోల్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్కి బూస్ట్ ఇచ్చిందా? 2025లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి? తెలంగాణలో మరింత పాతుకుపోవడానికి ఈ ఏడాదిని హస్తం పార్టీ ఎలా ఉపయోగించుకుంది? తెలంగాణ పొలిటికల్ రౌండప్లో కాంగ్రెస్ తనదైన ముద్ర వేసిందా? సాక్షి స్పెషల్ ఫోకస్. ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. పార్టీ నేతలే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు తక్కువగానే జరుగుతాయి. తెలంగాణలో కూడా గడిచిన ఏడాదిగా అదే జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కాంగ్రెస్ నేతలు ఎక్కువగా పాల్గొంటున్న వేళ కొన్ని సందర్భాల్లో అదే పార్టీ కార్యక్రమంగా కూడా మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు చాలా మంది ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పార్టీ నిర్మాణం, అభివృద్ధి గురించి మాట్లాడుతూ సమాంతరంగా పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ ఏడాది పార్టీ చేపట్టిన కీలక కార్యక్రమాల్లో మంత్రులతో ముఖాముఖి, ఎమ్మెల్యేలతో ముఖాముఖి, కార్పొరేషన్ చైర్మన్లతో ముఖాముఖి లాంటివి ముఖ్యమైనవి. గాంధీ భవన్లో ప్రతిరోజు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండేలా కార్యక్రమం రూపొందించారు. వీళ్ళు అందుబాటులో లేనప్పుడు కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా కార్యక్రమం రూపొందించారు. ప్రజలిచ్చే వినతి పత్రాలు స్వీకరించి ఆ సమస్యను పరిష్కారం చూపడం వీరి పని. పార్టీ పరంగా చేపట్టిన ఎన్నో కార్యక్రమాల్లో కాస్తో కూస్తో జనాల్లోకి వెళ్ళింది. అంతో ఇంతో సత్ఫలితాలనిచ్చింది ఈ కార్యక్రమమే. ఈ కార్యక్రమంతో పాటు మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయటమే పెద్ద నిర్ణయం అనుకుంటే ఆ కమిటీలో సీనియర్లకు చోటు లేకుండా చేయటం మరో సంచలనం. దీంతో సీనియర్లను కావాలనే పక్కన పెట్టారనే విషయం స్పష్టమైంది. కురువృద్ధుల పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్లో ఇలాంటి నిర్ణయం చాలా మందికి మింగుడు పడ్డం లేదు. దాదాపు అంతర్గత యుద్ధం మొదలయ్యే పరిస్థితికి వచ్చింది. ఏఐసీసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, ఏదైనా బహిరంగంగా విమర్శిస్తామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై మాత్రం తమ అసంతృప్తిని వెళ్లగక్కలేకపోయారు. అలా పార్టీలో అసంతృప్త జ్వాలలు పైకి కనిపించకుండా చేయటంలో ఘన విజయం సాధించింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పరిగి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ యాత్ర 4 జిల్లాల్లో జరిగింది. స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ సాగిన ఈ యాత్ర ఓ మోస్తరుగా సక్సెస్ అయింది. ఇక ఈ ఏడాది పార్టీలో జరిగిన మరో పెద్ద మార్పు పదవుల కేటాయింపు. పార్టీ నేతలు వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల ఆఖరి నిమిషంలో అజారుద్దీన్కి కూడా మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా, సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా మారారు. ఇక అత్యంత కీలకమైన డీసీసీల నియామకం, 6 సిటీ కాంగ్రెస్ కమిటీల నియామకం కూడా ఈ ఏడాదే జరిగింది. ఇలా నియామకాలు మాత్రమే కాదు, మరోవైపు వివాదాలు కూడా పార్టీని చుట్టుముట్టాయి. ఈ సంవత్సరం పార్టీలో కొండా మురళి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హర్ట్ అయ్యారు. ఒక దశలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించడం పెను సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులు అన్నట్టుగా మారింది ఆ వివాదం. చివరకు ఈ పంచాయతీ క్రమశిక్షణ కమిటీకి చేరింది. దాదాపు 2 నెలల పాటు గాంధీ భవన్ కేంద్రంగా ఇది నడిచింది. అయితే టీ కప్పులో తుఫాన్ టైప్లో ఈ ఇష్యూను తనదైన శైలిలో డైవర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని అంతా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ మురళిపై ఇంకా చాలా మంది గుర్రుగానే ఉన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ లో ఇలాంటివి కామన్ అని సరిపెట్టుకున్నారు జనం. ఓవైపు మురళి ఎపిసోడ్ కొలిక్కి వచ్చినప్పటికీ మరోవైపు మంత్రుల మధ్య విభేదాలు మాత్రం కొలిక్కి రాలేదు. తమ ఓఎస్డీ వ్యవహారంలో కొండా సురేఖ, ఆమె కూతురు చేసిన కామెంట్స్ పార్టీలో రచ్చకు దారితీశాయి. ఒక దశలో ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగించింది ఈ వ్యవహారం. దీంతో మంత్రి కొండా సురేఖ స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
పిసిసి చీఫ్ ఇన్వాల్వ్ అయి పొన్నం అడ్లూరి మధ్య సయోధ్య కుదర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు 42% బీసీ రిజర్వేషన్ల కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది హస్తం పార్టీ. తెలంగాణ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లి మరీ నిరసన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఈడీ ఆఫీసుల ముందు, బీజేపీ కార్యాలయాల ముందు నిరసనలు చేశారు. ఈ వివాదాలు, పంచాయతీలు, నిరసనల సంగతి పక్కన పెడితే ఈ ఏడాది ఘనమైన పొలిటికల్ ట్రాక్ ని సొంతం చేసుకుంది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సిటీలో తమ పట్టును ఇంకాస్త పెంచుకుంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో 7,000 పైచిలుకు స్థానాలు గెలిచి రాష్ట్రంపై మరింత పట్టు సాధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో 2025 హస్తం పార్టీకి విజయనామ సంవత్సరంగా మారింది. ఇదే ఉత్సాహంతో 2026లో అడుగు పెడుతూ కొత్త ఏడాదిలో కూడా తమ సత్తా చాటాలనుకుంటోంది కాంగ్రెస్. అయితే ఎప్పట్లానే పార్టీలో అంతర్గత విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది వీటిలో సగం సమస్యలు పరిష్కరించినా పార్టీ పరంగా కాంగ్రెస్ సూపర్ హిట్ అయినట్టే. ఉద్యమ పార్టీగా అవతరించింది, కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది, అదే ఊపులో అధికారం అందుకుంది, వరుసగా 2 దఫాలు గెలిచింది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షానికే పరిమితమైంది బీఆర్ఎస్. ఈ ఏడాది కొన్ని అనుకూలతలు చూసిన కేసీఆర్ పార్టీ మరెన్నో ప్రతికూలతలు చవిచూసింది. పంచాయతీ ఎన్నికలతో తమ పార్టీ అస్తిత్వాన్ని బలంగా చాటిన కేసీఆర్ అదే టైంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నారు. ఈ రెండింటి మధ్యలో ఉరుములేని పిడుగులా వచ్చిన కవిత వ్యవహారం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎప్పుడైతే కేసీఆర్ మరోసారి తెలంగాణ భవన్లో అడుగుపెట్టారో అప్పటి నుంచి పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ఏడాది బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంపై సాక్షి స్పెషల్ ఫోకస్. 2024 లాగానే ఈ ఏడాది కూడా పోరాటాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అప్పటితో పోలిస్తే 2025లో బీఆర్ఎస్ పోరాటం మరింత ఉధృతమైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలంతా రోడ్డెక్కారు. హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో భూముల బదిలీ కోసం సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఫైర్ అయింది. పారిశ్రామిక వాడల్లో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు హిల్ట్ పాలసీ వెనక 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఉందని ఆరోపించారు. ఇలా కీలకమైన ప్రభుత్వ పాలసీలపై తన గలం వినిపిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. ఓవైపు ఇలా పోరుబాటలో ఉన్న బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు కల్వకుంట్ల కవిత. పార్టీ ముఖ్య నేతలను ఆమె టార్గెట్ చేయడంతో గులాబీ క్యాడర్లో కలవరం మొదలైంది. దీనికి తోడు మే నెలలో కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ కావటం పెను సంచలనంగా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని వివరిస్తూ ఆమె రాసిన లేఖ గులాబీ క్యాడర్లో కలకలం రేపింది. అప్పటి నుంచి పార్టీలో కవిత వ్యవహారంపై హాట్ చర్చ నడిచింది. ఆమెపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమైంది. అంతా ఊహించినట్లుగానే సెప్టెంబర్ మొదటి వారంలో సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది బీఆర్ఎస్ లో జరిగిన అతిపెద్ద పరిణామం ఇది. పార్టీకి మరో దెబ్బ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం. సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గోపీనాథ్ భార్య సునీతకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ వ్యూహాలతో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవటం బీఆర్ఎస్ కు పెద్ద సవాల్గా మారింది. అందుకే అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ బై ఎలక్షన్ ప్రచారం నిర్వహించింది. కేటీఆర్, హరీష్ గల్లీ తిరిగారు. ఇంత చేసినా ప్రయోజనం లేకపోయింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం చేజారింది. కవిత వ్యవహారం తర్వాత బీఆర్ఎస్ కు ఇది మరో పెద్ద దెబ్బ. ఇవి కాకుండా పార్టీ ఫిరాయింపుల అంశం కూడా బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బగా మారింది. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆరోపిస్తూ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కొంతకాలంగా పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం మార్గదర్శకాలతో అనర్హత పిటిషన్లపై విచారణను వేగవంతం చేశారు అసెంబ్లీ స్పీకర్. ఈ క్రమంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పునిచ్చారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు కాంగ్రెస్ లోకి వెళ్లినట్టు బీఆర్ఎస్ సరైన సాక్ష్యాలు ఇవ్వలేదంటూ ఆ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ నిర్ణయంతో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. ఇలాంటి ఎదురు దెబ్బల మధ్య ఉన్నంతలో ఆ పార్టీలో కలిసొచ్చిన అంశం తెలంగాణ పంచాయతీ ఎన్నికలు. 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీలో జోష్ నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చామని, అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న కొన్ని ప్రాంతాల్లో కూడా గులాబీ జెండా ఎగిరిందని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల తర్వాత మరికొంతమంది సర్పంచ్లు బీఆర్ఎస్ లో చేరడాన్ని ఆ పార్టీ ఘనంగా చెప్పుకుంటోంది. ఇక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన మరో అంశం కేసీఆర్ ఎంట్రీ. లాంగ్ గ్యాప్ తర్వాత కేసీఆర్ తిరిగి యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్ లో పార్టీ క్యాడర్ తో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అంశాల వారీగా సమర శంఖం పూరించబోతున్నారు.
సంక్రాంతి తర్వాత పార్టీ సభ్యత్వ నమోదును మొదలుపెట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ రాకతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇలా 2025లో కొన్ని ప్రతికూల పరిణామాలు, మరికొన్ని సానుకూల అంశాలు చూసిన బీఆర్ఎస్ కొత్త ఏడాదిలో కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని ఉద్యమాలకు సిద్ధమవుతోంది. మరో ఏడాది గడిచిపోతోంది. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది మొదలవుతుంది. మరి ఈ ఏడాదిలో తెలంగాణ బీజేపీ సాధించింది ఏంటి? కేంద్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుర్కొన్న సవాళ్లేంటి? కొత్త సారథి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? కొత్తగా వచ్చిన మార్పులేంటి? ఓవరాల్గా ఈ ఏడాది తెలంగాణలో బీజేపీకి కలిసొచ్చిందా, బొప్పి కట్టిందా? సొంత పార్టీలో వేరు కుంపటి మంటలు, ఒకే పార్టీలో కత్తులు దూసుకుంటున్న నేతలు, సఖ్యత లేక ప్రాంతాల వారిగా చీలిపోతున్న నాయకులు, ఒకరిది అహం, మరొకరిది ఆధిపత్యం, ఒకచోట నమ్మక ద్రోహం, మరొక చోట అవిశ్వాసం, ఒక నియోజకవర్గంలో గందరగోళం, మరో నియోజకవర్గంలో అగాధం. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇది. తెలంగాణలో కమలనాథులు 2025లో ఆశల పల్లకిలో ఊరేగాలనుకున్నారు. కానీ ఎంపీల మధ్య ఆధిపత్య పోరు, ఎమ్మెల్యేల మధ్య అగాధంతో అయోమయంగా గడిపేశారు. గెలిచిన చోట గందరగోళం, ఓడిన చోట కన్నీళ్లు అన్నట్లుగా సాగింది ఆ పార్టీ పరిస్థితి. కొత్త సారథి వచ్చినా సీన్ మారలేదు. 2025 ప్రారంభంలోనే తెలంగాణ బీజేపీ సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో అనూహ్య విజయం సాధించింది. అధికార పార్టీ వ్యూహాలు, ప్రలోభాలు, బలప్రయోగాలకు ఎదురొడ్డి మరీ కమలం జెండా రెపరెపలాడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించారు. ఈ విజయాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే ఆ ఊపును అలాగే కొనసాగించడంలో పార్టీ ఫెయిల్ అయింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహం కంటే ఆ వెంటనే వచ్చిన అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయాల తర్వాతే బీజేపీలో అసలైన రాజకీయ మంట రగిలింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు పార్టీలోని గ్రూపులను బహిర్గతం చేశాయి. కొత్త నాయకత్వం కావాలన్న వర్గం ఒకవైపు, పాత నేతలే కొనసాగాలన్న వారు మరోవైపు గ్రూపులుగా విడిపోయారు. ఈ వివాదంతో నెలల తరబడి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం వాయిదా పడింది. చివరకు ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుని పాత కొత్త నేతల్ని సమన్వయం చేసే ప్రయత్నంలో భాగంగా రామచంద్రరావును నూతన సారథిగా నియమించారు. అయినప్పటికీ ఆ అసంతృప్తి మాత్రం పార్టీలో అలాగే మిగిలిపోయింది. సారథి మారినా కాషాయ రథం మాత్రం ముందుకు కదల్లేదు. తెలంగాణ కమలదళంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో ఈ ఏడాది మొత్తం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగింది. ఎంపీల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వర్గానికి, మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గానికి మధ్య అంతర్గత పోరు ఉప్పు నిప్పులా సాగుతోంది. పేరు ప్రస్తావించకుండా ఒకరిపై ఒకరు భారీ ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్కి, సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య వార్ ముదిరింది. అధిష్టానం వరకు నేతల పరస్పర ఫిర్యాదులతో వివాదం రచ్చకెక్కింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సమావేశాల సందర్భంలో 2 పర్యాయాలు తెలంగాణ ఎంపీలకు గట్టి క్లాస్ తీసుకున్నా పరిస్థితి మాత్రం మారలేదు. గ్రౌండ్ లెవెల్లో పాత కొత్త నేతల మధ్య సఖ్యత లోపించడంతో ఇతర పార్టీల నుంచి కొత్త నేతల చేరికలను ప్రోత్సహించలేని దుస్థితి నెలకొంది. అయినప్పటికీ కొన్ని చోట్ల చేరికల్ని ప్రోత్సహించారు. అలా కొత్త వాళ్ళను చేర్చుకున్న చోట అసమ్మతి మరింత పెరిగి పార్టీకి చెడ్డ పేరు రావడంతో పెద్దలు సైలెంట్ అయ్యారు. ఈ అంతర్గత పోరాటాల ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, నేతలంతా సమన్వయంతో ప్రచారం చేయకపోవటం, కొంతమంది పూర్తిగా ప్రచారానికి దూరం కావడంతో బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో కిషన్ రెడ్డిపై, రామచంద్రరావుపై విమర్శలు చెలరేగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం 2025 బీజేపీకి కలిసొచ్చిందని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు తమది కాదని, అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత మంది సర్పంచ్లను ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకున్నామని చెబుతున్నారు. తప్పకుండా 2025లో భారతీయ జనతా పార్టీకు మంచి ఫలితాలు వచ్చినాయి. కానీ మేము సర్పంచ్ ఎలక్షన్ కానీ, గతంలో 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ మేము జూబ్లీహిల్స్లో కూడా ఓడిపోవడంలో మాకు పెద్ద నష్టం జరగలేదు, బీఆర్ఎస్ నష్టం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ను పక్క పెట్టేశారు. బీఆర్ఎస్ తప్పకుండా మీరు ఈ ప్రజలు మర్చిపోతారు. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే రేపు రాబోయేటటువంటి ఒక రాజకీయ యుద్ధం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఏడాది ప్రారంభంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు, ఏడాది చివరిలో పంచాయతీ ఎన్నికల్లో మెరుపులు, ఈ 2 మినహాయిస్తే మధ్యలో అంతా అసమ్మతి, ఆధిపత్య పోరే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపించిన ఈ కల్చర్ ఇప్పుడు బీజేపీలో అడుగడుగునా కనిపిస్తోంది. ఈ అంతర్గత కుమ్ములాటలు తగ్గితే తప్ప
తెలంగాణలో కమలం వికసించే పరిస్థితి లేదు. ఇది ఇలానే కొనసాగితే ఎన్ని క్యాలెండర్లు మారినా కమలం రాత మాత్రం మారదు. ఢిల్లీ పెద్దలు ఈ పాత కత్తుల పంచాయతీకి ఎప్పుడు పరిష్కారం చూపుతారో చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వ కీలక నిర్ణయాలేంటి? వాటి ఫలితాలు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? మొదటి ఏడాదిలో ఉన్న సెట్ బ్యాక్ అంతటినీ ఈ ఏడాది సర్కారు సెట్ చేసిందా? 2వ ఏడాదిలో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ఉంది? 2025లో రేవంత్ సర్కారు పాలనపై సాక్షి ప్రోగ్రెస్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయింది. మొదటి ఏడాదిలో అధికారులతో విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం, 6 గ్యారంటీల అమలుకు ఆర్థిక సమస్యలు ఇలా తడబాటుతో పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ 2వ సంవత్సరంలో ఒకవైపు ప్రభుత్వ హామీల అమలుకు కసరత్తు చేస్తూనే మరోవైపు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు గ్రేటర్ సిటీతో పాటు తెలంగాణలో పలు అంశాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది. తొలి ఏడాదిలో ఎక్కడ గ్యాప్ వచ్చిందో అనుభవపూర్వకంగా తెలుసుకుంది కాంగ్రెస్ సర్కార్. అందుకే 2వ ఏడాది వచ్చేసరికి ఆ గ్యాప్ను పూరించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం కొంత కుదురుకుందనే చర్చ జరుగుతోంది. మొదటి ఏడాదంతా అధికారులపై పట్టు సాధించడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని, సెకండ్ ఇయర్ అధికారులపై పట్టు సాధించినప్పటికీ ముఖ్యమంత్రి మినహా ఇతర మంత్రులెవరికీ పూర్తిగా పట్టు దక్కలేదనే చర్చ సెక్రటేరియట్లో జరుగుతోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని సమస్యలే అనుకుంటున్న సమయంలో మహిళలకు ఉచిత బస్సు, రైతులకు ఉచిత కరెంటు, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ చీరలు, సన్న బియ్యం, రేషన్ కార్డులు విజయవంతంగా అమలు చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో కొంత తగ్గిందని మాట్లాడుకుంటున్నారు. అయితే పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 1500 చొప్పున ఇవ్వడం, తులం బంగారం వంటి హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆర్థిక పరిమితులు రేవంత్కు గుదిబండగా మారాయి. అయితే ఆర్థిక పరిమితుల్ని హ్యాండిల్ చేస్తూనే క్రమంగా వెసులుబాటు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆర్థిక వెసులుబాటులను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కీలక నిర్ణయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం. HCU భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. తెలంగాణలో అధికారులు సైతం HCU భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇదే సమయంలో HCU భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలొచ్చాయి. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఫార్మాసిటీ అభివృద్ధి కోసం లగచెర్ల భూములను ప్రభుత్వం తీసుకునే అంశం బెడిసికొట్టింది. ఫార్మాసిటీ అభివృద్ధి కోసం మా భూములను ఇవ్వబోమని లగచెర్ల రైతులు తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్పై రైతులు తిరగబడ్డారు. రైతుల తిరుగుబాటుతో లగచెర్ల ల్యాండ్ అక్విజిషన్ రూపం మార్చింది ప్రభుత్వం. అదేవిధంగా కొమరం భీం జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన జీవో నెంబర్ 49ని తెచ్చింది ప్రభుత్వం. అయితే ఆ జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళనకు దిగారు. స్థానికంగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో సర్కార్ దిగొచ్చింది. టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన జీవో నెంబర్ 49ని నిలిపివేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది కాంగ్రెస్. కానీ 42% రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పంచాయతీ ఎన్నికలు పాత రిజర్వేషన్ల శాతంతోనే నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన అంశాలలో యూరియా కొరత ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రావడంతో ప్రజలందరూ యూరియా సెంటర్ల దగ్గర పడిగాపులు గాశారు. ప్రభుత్వం తీరుపై రైతాంగం అంతా ఎదురు తిరిగింది. అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో రైతులంతా ధర్నాలు, నిరసనలు చేశారు. యూరియా అంశాన్ని సెట్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమించాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాంట్లో అవకతవకలు జరిగాయని ధరణిని తీసివేసి భూభారతిగా మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో దరఖాస్తులను స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే భూభారతి తెచ్చిన సర్కార్ దాన్ని అమలు చేయటంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని చర్చ జరిగింది. భూభారతి పేరును మార్చడమే గాని ధరణిలో ఉన్న అంశాలను, సమస్యల్ని పరిష్కరించలేకపోయిందనే విమర్శ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని దరఖాస్తులను తీసుకున్న సర్కార్ ఇప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించలేదు. ఇక ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం హెల్త్ పాలసీ. కేబినెట్ పూర్తి స్థాయిలో చర్చ జరగకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ 5 లక్షల కోట్ల అవినీతి అంటూ విమర్శలు చేయటం మొదలుపెట్టింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు తోడుగా బీజేపీ సైతం ఆరోపణలు చేసింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో అధికార కాంగ్రెస్ సక్సెస్ కాలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
హిల్ టు పాలసీతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందనే మరకను రాష్ట్ర ప్రభుత్వం అంటించుకుందనే చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికీ హిల్ టు పాలసీ రగడ నడుస్తూనే ఉంది. 2 ఏళ్లుగా పథకాల అమలుకు, అభివృద్ధి పనుల కోసం నిధుల సవాళ్లతో సతమతమవుతూనే ఉన్నారు. అప్పులు తెచ్చి భూములు అమ్మి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది సర్కార్. ఇయర్ ఎండ్ లో గ్రేటర్ నగరాన్ని విస్తరించి 150 డివిజన్లలో ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం అభిప్రాయ సేకరణ జరపనుంది. ఈ నిర్ణయం ప్రభుత్వానికి అనుకూలమా, ప్రతికూలమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి 2వ ఏడాదిలో కొంత ఊరటనిచ్చిన అంశాలలో కీలకమైన అంశం జూబ్లీహిల్స్ బైపోల్ విజయం. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి 2047 విజన్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే దాదాపు 5 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడుల ఒప్పందం జరగటం ప్రభుత్వానికి సానుకూల అంశమేననే చర్చ జరుగుతోంది. మొత్తానికి తొలి ఏడాది తడబడినా 2వ సంవత్సరం కీలక నిర్ణయాలలో సమస్యలు వచ్చినా ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం కొంత కుదురుకుందనే చర్చ జరుగుతోంది. ప్రతి నాయకుడి ఆశ ఒకటే, ప్రతి పార్టీ లక్ష్యం అదే. 2028లో అధికారంలోకి రావాలి. దానికోసమే ఈ ఎత్తులు పై ఎత్తులు, వివాదాలు, నిరసనలు. ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండాలి, ప్రజలతో భేష్ అనిపించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో గెలవాలి. అందరి టార్గెట్ ఇదే. అందుకే 2026 ప్రతి పార్టీకి కీలకమే. ఇది తెలంగాణ పొలిటికల్ రౌండప్ రివైండ్ 2025లో భాగంగా మరో స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.